నేను ఒక ఆయన పెట్టినండి సోషల్ మీడియాలో పోస్టు. జనగామ మార్కెట్ కమిటీలో ఒక అమ్మాయి పాప లేడీ పోలీస్ కాలు ముక్తా ఉంది. ఈ కాలు ముక్తాం సార్, బాంచండి సార్, కొనుండి సార్. ఇది దొరల పాలన, మాది దొరల పాలన. దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడిమింట్ల పండుకొని ఆయన పొలం బారింది దొరల పాలన అండి. మేము 1100 గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత స్థాయి చదువులు చెప్పింది దొరపాలన్నా? పేద విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది దొరపాలన్నా? వృద్ధులకు 2200 పెన్షన్ 2000 చేసిన దొరపాలన్నా? అన్నార్థులను ఆదుకున్న దొరపాలన్నా? ఒక సిస్టమేటిక్ గా క్రమ పద్ధతిలో కొత్తగా వింత పాతక రోత అనే ప్రజలను గురిడి కొట్టించడానికి ఒక విష ప్రచారం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి మీరు గెలిచినదే తప్ప మాది దొరల పాలన. అడుగడుగున మా దగ్గర మానవీయ కోణం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం నా టేబుల్ మీద ఉండేది రిపోర్టు. నేను రైతులను ప్రత్యక్షంగా గెలవకపోయినా ఆ రైతుల ధాన్యం కొంటుందా లేదా, ఆ రైతులకు రైతు బంధు పడ్డదా లేదా, రైతు బీమా పోతున్నదా లేదా, ఇది దొరపాలన అవుతుందా? కరెంట్ ఇస్తున్నారా లేదా, మోటార్లు నడుస్తున్నాయా లేవా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మానిటర్ చేసిన ముఖ్యమంత్రి దొరనా? కడుపు నిండా కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి దొరనా? ఇలా కరెంట్ ఎగబెట్టిన ముఖ్యమంత్రి ఏమో ప్రజాపాలన? ప్రజలు నిర్ణయించాలి కళ్ళు. తెలుసాలా?